వెల్కమ్ బ్యాక్ టు జేఎన్ టాక్స్. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ ఏం చేస్తున్నానంటే చెక్కాలు చేస్తున్నాను. ఒక మసాలా వేయాలి. నేను ఏం చేస్తే ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఒక 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు బరకగా దొడ్డు గ్రైండ్ చేయాలి. ఇంకో పక్క కరపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఉల్లికాడలు వేసుకోవచ్చు, ఉల్లిపొరక ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు. కానీ నేను అవన్నీ వేస్తలేను, ఓన్లీ కరపాకు వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి కరపాకు వేస్తున్నాను. బియ్యం పిండి తీసుకోవాలి. ఇంకా తింటామో ఇంత స్పైసీ తక్కువ తింటే తక్కువ వేసుకోండి, కారం స్పైసీ తిన్నోళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను ఒక మూత వేస్తున్నా. చిక్కటి పసుపు వేసుకోవాలి. నేను ఒక 2 చెంచాలు వేస్తాను ఉప్పు. చెప్పాను కదా నేను గ్రైండ్ పట్టుకోవాలని. మన ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు అది కూడా వేసేస్తున్నా. చూడండి, శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి. పాకేయాలి. తర్వాత పల్లీలు మనము నూనెలో కాకుండా కడాయిలో వేంపుకోవాలి. నూనె లేకుండా వేంపి ఇట్లా పొట్టు తీసేసి మనము వేసుకోవాలి. పెసరపప్పు కూడా వేసుకోవాలి నానబెట్టి. ఒక 2 చెంచాలు తీసుకున్నా. ఎందుకంటే డ్రై కూడా వేయచ్చు, కాకపోతే నేను నానబెట్టిన. ఎందుకంటే మంచిగా అతుక్కుంటాయి, చెక్కలకు విడిపోవన్నమాట నూనెలు వేస్తే. అందుకే గట్టిగా నీళ్ళు పిండేసి వేసుకోవాలి. కోచు కాకపోతే నేను వేయలేదు. ఎర్ర నూనె కూడా పోసుకోవాలి, చిన్న కటోరలు. చూసి కదా అన్నీ మనం ఇట్లా కలుపుకోవాలి మొత్తం. అన్నీ వేసాక మంచి ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం గడ్డలు లేకుండా ఎక్కడ ఉండకుండా సాఫ్ట్ మొత్తం గడ్డలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక నీళ్ళు వేసి మళ్ళీ తడుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి అన్నమాట. పిండి అంతా చూసిరా కలిపేసిన పిండి ఇంత మీడియం ఉంటే చాలు, మరి పలచగా ఉండొద్దు పిండి. ఇవి చెక్కాలి కదా, 5 నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చేస్తా. తీసుకోవాలి. ప్రెస్సింగ్ ఉంటే కూడా, పూరి ప్రెస్సింగ్ ఉంటే దాని కూడా చేయొచ్చు, మంచిగా ఉంటుంది. నా దగ్గర ఉంది కానీ పైన ఎక్కడో ఉంది సజ్జ పైన. ఒక కవాకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా చిన్న ముద్ద తీసుకొని లైట్గా ఒత్తుకోవాలి. ఎందుకంటే ఎక్కువ చేస్తే కూడా ఇది చూసి కదా. నాకు మండుతున్నాను. చూసా, సన్నగా ఉండాలి చెక్కాలంటే. సన్నగా చేయాలండి, చేస్తేనే మనకు స్టిఫ్నెస్ ఉంటుంది. నేనైతే ఇలా వేసేస్తున్నాను.